ఏపీలో రికార్డింగ్ డాన్సులు అంటే సర్వసాధారణం. ఎందుకంటే పండగలు, పబ్బాలు ఇలా ఏ కార్యక్రమైనా సరే రికార్డింగ్ డాన్సులు ఉండాల్సిందే. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే వీటికి మామూలు గిరాకీ ఉండదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే సంఘటన చూస్తే చిచి ఇదేం పనిరా బాబు అంటారు. అసలు విషయం ఏంటంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన వినాయక నిమజ్జనాన్ని రికార్డింగ్ డాన్సులతో చెడగొడుతున్నారు కొంతమంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తేలికచర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కొందరు యువతులు వినాయక నిమజ్జన ఊరేగింపులో అసభ్యకర దుస్తులు ధరించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వెనుక ట్రాక్టర్ పైన వినాయకుడు కొలువై ఉండగా ముందు ట్రాక్టర్ లో యువతులతో అసభ్యకర రీతిలో డాన్సులు చేపించారు. దీంతో జనాలు విపరీతంగా వాళ్ళ చుట్టూ చేరి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు. అటు వెనకాల ఉన్న వినాయకుడిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఇలా వినాయక నిమజ్జనం తంతు కొనసాగింది. పవిత్రమైన పండుగ సందర్భంగా జరిగిన ఈ ఘటన పైన ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది పండుగ పవిత్రతను దెబ్బతీస్తుందని, సంప్రదాయాలకు విరుద్ధమని చాలా మంది ఫైర్ అయ్యారు. ఈ వీడియోలు పోలీసుల వద్దకు కూడా చేరాయి. వెంటనే నల్లజర్ల పోలీసులు రియాక్ట్ కూడా అయ్యారు. ఈ కమిటీ నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. కమిటీ సభ్యులు రుద్రా శ్రీనివాస్, పాలూరు సుబ్బారావు, కోట వెంకట శ్రీనివాస్, చౌటుపల్లి చిన్న నర్సయ్య, అడ్డాల సత్తిపండు పైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. విఆర్ఓ గురువారం ఇచ్చిన ఫిర్యాదు పైన సెక్షన్ 292, 296, 50గా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఏపీలో రికార్డింగ్ డాన్సుల కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయాయి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు ఇలా ఎక్కడైనా సరే రికార్డింగ్ డాన్సుల ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. కేవలం డాన్స్ చేస్తే పర్వాలేదు, ఆ తర్వాతే అశ్లీల నృత్యాలు, అసభ్యకరమైన సంభాషణలు వంటివి మొదలవుతున్నాయి. నిజానికైతే వాటిపైన పూర్తి నిషేధాలు ఉన్నాయి. కానీ చాలా మంది ఒక చిన్న ప్రోగ్రాంలా మొదలుపెట్టి చివరికి వాటిని రికార్డింగ్ డాన్సుల్లాగా మార్చేస్తున్నారు. కానీ ఇలా వినాయకుడి నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు చేయడం ఏంటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.